గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బార్క్లో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇది బార్క్లో మనకి గేట్ బేస్ చేసుకుని గేట్ 2026 మరి 2026 బేస్ చేసుకుని జాబ్స్ అయితే వచ్చేసినాయి. ప్లేస్మెంట్ అయితే డైరెక్ట్ ప్లేస్మెంట్ మీరు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వివిధ మరి వీళ్ళు రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ త్రూ ఓరియంటేషన్ కోర్స్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, OC for E graduates, DIE graduate fellowship schemes, engineering graduates from 2026. Group A post of Government of India మీద త్రూ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇది ట్రైనింగ్ స్కూల్స్, వీళ్ళు జాబ్స్ అయితే డైరెక్ట్గా మీకు బార్క్లో జాబ్స్ త్రూ గేట్ అనమాట. గేట్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెడతారు. ఏది పడితే అది, ఏది ఉంటే అది. మీకు 2 గేట్ ఉంటే మీరు నో నీడ్ టు రైట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం లేదు. దీన్ని ఏమంటారు, దీన్ని OCS DGFS 2026 అంటారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫుల్ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, మరి ఫ్రమ్ ధావేరి అకాడమీ. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి అప్లై చేయడానికి మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా, మరి శాలరీ ఏ విధంగా, ఎట్లా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూసుకోండి. ఈ బార్క్ వాళ్ళు అయితే మెయిన్గా వీళ్ళు OCS 2026 DGF 2026 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరైతే మరి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ వాళ్ళకి పర్సూయింగ్ రివార్డ్ కెరీర్ ఇన్ ది న్యూక్లియర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఈ 2 ప్రోగ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్, జియాలజీ, జియోఫిజిక్స్ వీటిల్లో వాళ్ళకి బీటెక్ చేసి ఉండాలి. అదేవిధంగా మరి గేట్లో క్వాలిఫై ఉండి గేట్లో మంచి పర్సంటైల్ వచ్చిన స్టూడెంట్స్కి వీళ్ళు DIE గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ స్కీమ్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఓరియంటేషన్ కోర్స్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన కంటే 2 ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు మరి ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ స్కీమ్స్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ యాజ్ అ సైంటిఫిక్ ఆఫీసర్. ముందు మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయాలమ్మా. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్ C ఇన్ వన్ ఆఫ్ ద DIE యూనిట్స్, వీళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యూనిట్స్ ఉంటాయి. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు వాళ్ళ ఆఫీసెస్లో మీకు సైంటిఫిక్ ఆఫీసర్గా ఉద్యోగాలు మరి ప్లేస్మెంట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ యొక్క కోర్సులు, ఈ యొక్క ట్రైనింగ్ స్కీమ్స్ అయితే మీరు 2 ట్రైనింగ్ స్కీమ్స్ అయితే కంప్లీట్ చేయాలి. వీళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత ఈ ట్రైనింగ్ స్కీమ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఈ ప్లేస్లో సైంటిఫిక్ ఆఫీసర్గా రిక్రూట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది చూశారు కదా, మరి ఓరియంటేషన్ కోర్స్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అన్నాడు. సైన్స్ అంటే MSc, ఇక్కడేమో ఇంజనీరింగ్. 1 year ఓరియంటేషన్ కోర్స్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్. అకాడమిక్ ఇయర్ 26-27 విల్ బీ కండక్టెడ్ ఎట్ వన్ ఆఫ్ ద 2 బార్క్ ట్రైనింగ్ స్కూల్స్ ఎట్ ముంబాయి, హైదరాబాద్లో కండక్ట్ చేస్తారంట. 1 year పాటు మీరు ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది. 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఆ ట్రైనీ ప్రోగ్రాంలో వీళ్ళని ఏం చేస్తారు, ట్రైనీ సైంటిఫిక్ ఆఫీసర్ అంటారంట. వీళ్ళు ఇంకా ట్రైనింగ్లో ఉన్నారు కదా, విత్ స్కోర్స్ మినిమం 35% ఇన్ ఇండివిజువల్ సబ్జెక్ట్ అండ్ మినిమం 50% అగ్రిగేట్ మార్క్స్ ఓవరాల్ బేస్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈజ్ డిక్లేర్డ్ హ్యాస్ టు పాస్ అవడానికి మినిమం 35% వస్తే సరిపోతుందాం. ఎటువంటి కంగారు పడాల్సిన పనేం లేదు. సక్సెస్ఫుల్ TSO విల్ బీ పోస్టెడ్ యాజ్ ఏ సైంటిఫిక్ ఆఫీసర్ C ఇన్ వన్ ఆఫ్ ద DIE యూనిట్స్లో మీరు ప్లేస్ అవుతారు. ఇక్కడ DIE యూనిట్లో ప్లేస్ అవుతారు. ఒకటి బార్క్ ముంబైలో ప్లేస్ అవ్వచ్చు. రెండోది ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కల్పకం తమిళనాడులో ఉంది. రాజా రావణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇండోర్లో ప్లేస్ అవ్వచ్చు. వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ కోల్కతాలో, హెవీ వాటర్ బోర్డు ముంబాయి, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ మనకి మౌలాలీలో ఉంది. మన దగ్గర న్యూక్లియర్ NFC మౌలాలి అంటారు, చర్లపల్లి ఆ ఏరియాలో ఉంటుంది, అక్కడ ప్లేస్ అవ్వచ్చు. మీకు తెలుగు వాళ్ళు అయితే అదృష్టం ఉంటే మరి హైదరాబాద్లో ప్లేస్ అవుతారు. బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ ముంబైలో ప్లేస్ అవుతారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL ముంబైలో ప్లేస్ అవుతారు. భారతీయ నభిక విద్యుత్ నిగమ్ లిమిటెడ్ కల్పకం, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాదుగడ,
ఆటమిక్ మినరల్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజన్ హైదరాబాద్లో ప్లేస్ అవుతారు. ఇక తర్వాత డైరెక్టర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సర్వీస్ ఎస్టిమేషన్ ముంబైలో ప్లేస్ అవుతారు. వీళ్ళు సైంటిఫిక్ ఆఫీసర్గా ఈ యూనిట్లో ఎక్కడైనా ప్లేస్ అవ్వచ్చు ట్రైనింగ్ అయిన తర్వాత. మీరు ఒకసారి సెలెక్ట్ అయితే ఈ యొక్క OCS 2026 రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూటివ్ అగ్రిమెంట్ పర్సనల్ బాండ్ ఉంటుందమ్మ, గుర్తుపెట్టుకోండి. బాండ్ టు సర్వ్ అట్లీస్ట్ 3 ఇయర్స్ బాండ్, 3 సంవత్సరాల పాటు వాళ్ళ ఆధీనంలో ఉండాలి. ఇండెఫినెట్ బాండ్ వుడ్ కన్సిస్ట్ ఆఫ్ స్టైఫండ్ అండ్ వన్ టైమ్ బుక్ అలవెన్స్ యాజ్ పర్ యాక్చువల్ నో థర్డ్ పార్టీ షూరిటీ ఈజ్ రిక్వైర్డ్. 1 ఇయర్ బాండు, 3 సంవత్సరాల బాండు వీళ్ళకి ఉంటుంది. రెండో ప్రోగ్రామ్ ఏంటంటే DIE గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ ప్రోగ్రామ్, అంటే ఇంజనీరింగ్ ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, అది ఒక ప్రోగ్రామ్. ఇది రెండో ప్రోగ్రాము DIE గ్రాడ్యుయేట్ స్కీమ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. 2 year DIE graduate fellowship scheme for engineering graduate for academic session beginning 2026. Under the scheme, engineering graduates who have excelled in the OCS selection interview and OCSలో వచ్చిన వాళ్ళు ఇక్కడికి రావాలి. For BARC training schools program who have independently secure admission for MTech in selected institutes, DGF institutes, స్పెషలైజేషన్ వాళ్ళు. మరి ఎంటెక్ ఇండిపెండెంట్లీ సెక్యూర్ అడ్మిషన్ ఎవరికైతే ఎంటెక్ వచ్చిందో వాళ్ళు DIE ఫెలోషిప్కి మీరు వస్తారని చెప్తున్నారు. వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. దే ఆర్ సెలెక్టెడ్ ఫర్ OCS ఆర్ పెయిడ్ టు స్టైఫండ్ ట్యూషన్ ఫీజ్ పర్సూ ఎంటెక్ డిగ్రీ విల్ రిటైన్ దేర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ DIE. తర్వాత ఈ రెండో ప్రోగ్రాంలు ఏంటంటే మీరు OCSకి సెలెక్ట్ అయిన తర్వాత ఎంటెక్ కూడా చేసుకోవచ్చు. ఎంటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క DIE డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీలోనే డైరెక్ట్గా మీకు జాబ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. కాకపోతే ఎంటెక్ ట్యూషన్ ఫీజు అన్నీ కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్లోనే వాళ్ళే కండక్ట్ చేయడం జరుగుతుంది, మరి వాళ్ళే పే చేస్తారు. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద 1 year కోర్స్ వర్క్ అట్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ వర్క్ అయిన తర్వాత DGFS fellow undertake the project work who assigned by DIE supervisor jointly DIE DGF institute guide. During MTech course, applicant who have to be involved in teaching apprenticeship program as per the terms and condition of the DGFS institute. On successful completion of the MTech, DGFS fellows posted as a scientific officer in DIE. మీరు విత్ ఎంటెక్తో అయిన తర్వాత కూడా వీళ్ళు మరి విత్ ఎంటెక్ వితౌట్ ఎంటెక్ కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. మరి DIE అపాయింట్మెంట్ ఇన్ DIE యూనిట్ షల్ బి గ్రూప్ ఏ గజిటెడ్ ఆఫీసర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా వీళ్ళు ఎంటెక్ స్టూడెంట్స్ని అయితే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎంటెక్ కంప్లీషన్ తీసుకున్న తర్వాత తీసుకోవడం జరుగుతుంది. ఇది రెండో ఆప్షను. హూ స్కోర్స్ 35% ఇండివిజువల్ సబ్జెక్టు, మినిమం 50% మార్క్స్ ఇన్ OCFD ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓవరాల్ బేస్డ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద OCF ట్రైనింగ్ ఫర్ ఈజ్ డిక్లేర్డ్ టు హ్యావ్ పాస్డ్ OCDF కోర్సు సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూడండి, ది ప్లేస్మెంట్ ఆఫ్ DGF ఫెలోస్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద DGF ప్రోగ్రామ్ విల్ ఓన్లీ బీ అట్ BARC in case of fellow completed their MTech at IIT Bombay. Suppose in case of fellow ఒక స్టూడెంట్ కానీ IIT బాంబేలో ఎంటెక్ కంప్లీట్ చేస్తే వాళ్ళు DGF ప్రోగ్రాము బార్క్లో ఈజ్ ICCR ఇన్ కేస్ ఆఫ్ ఫెలోషిప్ కంప్లీటెడ్ మెడ్రాస్లో కంప్లీట్ చేసిన ఇందిరాగాంధీ అక్కడ ప్లేస్ అవుతారు, అక్కడ ఉంటుంది. ఆన్ జాయినింగ్ దే ఆర్ రిక్వైర్డ్ టు ఫస్ట్ అండర్టేక్ 4 month ఓరియంటేషన్ కోర్స్ ఫర్ DGFS ఫెలోస్ OCDF అట్ BARC ట్రైనింగ్ స్కూలు ముంబాయి అని చెప్తున్నారు. వీళ్ళకి శాలరీ ఏ విధంగా ఉంటుంది? శాలరీలో OCSలో టైంలో 74,000 స్టైఫండ్ ఇస్తారమ్మా. 1 time బుక్ అలవెన్స్ 30,000 ఇస్తారు. తర్వాత పెయిడ్ స్టైఫండ్ ఆఫ్ 74,000 పర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. DGFS ఫెలోస్ ఆర్ పెయిడ్ స్టైఫండ్ 74,000 రూపాయలు పర్ 2 years. అంటే DGFS అంటే ఎంటెక్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇక్కడ DGFS ఫెలోస్ ఆర్ పెయిడ్ స్టైఫండ్ ఆఫ్ 74,000 ఫర్ 2 years. రియంబర్స్డ్ ట్యూషన్ ఫీజు ఎంటెక్ అండ్ అడిషనల్లీ 1 time కాంటిజెంట్ వాళ్ళు ట్యూషన్ ఫీజు వాళ్ళే పే చేస్తారు. 1 time కాంటిజెన్సీ గ్రాంట్ 60,000 per annum ఫర్ 2 years మీట్ ఎంటెక్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ అలాంగ్ విత్ ఎడిషనల్ ఫండింగ్ 4 lakh అండర్ BRN's ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ స్కీమ్ టు పర్సూ.
ఈ విధంగా అయితే వీళ్ళ శాలరీస్ అయితే ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా బోర్డింగ్ ఉండటానికి మనకు బోర్డింగ్, లాడ్జింగ్, డిఐ హాస్టల్ ఈజ్ మ్యాండేటరీ. ఓసీఎస్ టీసీ ట్రైనింగ్ పీరియడ్. ఈ ఓసీఎస్ ట్రైనింగ్ పీరియడ్లో ఉండటానికి తిండి కానీ మరి హాస్టల్ కానీ మెస్ కానీ వాళ్ళే కండక్ట్ చేయడం జరుగుతుంది. బోర్డింగ్, లాడ్జింగ్, డీజీఎఫ్ ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ డీజీఎఫ్ ఫెలోస్ డ్యూరింగ్ ఎంటెక్ ప్రోగ్రామ్. ఈ ఎంటెక్ ప్రోగ్రామ్కి వీళ్ళు మ్యాండేటరీ. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ డీజీఎఫ్ టు రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ అన్ అగ్రిమెంట్ బాండ్. ఎవరైతే డీజీఎఫ్ఎస్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు బాండ్ రాయాలంట. వాళ్ళు బాండ్ ఏంది మరి పారిపోతారేమో కదా స్టూడెంట్స్ అందరూ కూడా. అట్లీస్ట్ 3 years ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బాండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫీజెస్ పెయిడ్ బై ద డీజీఎస్ ఇన్ కాంటింజెన్స్ గ్రాండ్ అలాంగ్ విత్ అడిషనల్ 4 lakh రూపీస్. వీళ్ళు 4 లక్షల రూపాయలు కట్టాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎంటెక్కి సెలెక్ట్ అవుతారో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ డీజీఎస్సీ అంటే వీళ్ళు ఎంటెక్ చేస్తారు కదా, డీజీఎఫ్ ప్రోగ్రామ్ అంటే ఎంటెక్ చేస్తారు. ఎంటెక్ చేసిన వాళ్ళు 3 సంవత్సరాలు బాండ్ పీరియడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నా తర్వాత 4 లక్షల రూపాయలు అయితే పే చేయాలి. ఎక్విప్మెంట్, కన్జ్యూమర్ డీమ్డ్ నెసరీ కంప్లీషన్ ఆఫ్ ది ఎంటెక్ ప్రాజెక్ట్, పర్సనల్ యాక్చువల్ పెయిడ్, నో థర్డ్ పార్టీ. వీళ్ళు యొక్క బాండ్ పీరియడ్స్ అయితే ఇక అన్నీ కంప్లీట్ అయిపోయిందంటే అపాయింట్మెంట్ ఇన్ ద ఆల్ యూనిట్స్ యాజ్ సైంటిఫిక్ ఆఫీసర్ సి లెవెల్ మనకి 56,000 రూపాయలు వస్తుంది. 7th పే మ్యాట్రిక్స్. అపాయింట్మెంట్ విల్ బి బిగినింగ్ పే స్కూల్ ఓసీఎస్ 2026 ప్రోగ్రామ్. ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఇది వితౌట్ ఎంటెక్, ఇది ఎంటెక్ అనమాట. ఎంటెక్ చేస్తారు మీరు, ఎంటెక్ చేస్తారు. దీనికి సైంటిఫిక్ ఆఫీసర్. ఇది విత్ ఎంటెక్, వితౌట్ ఎంటెక్ అనమాట. ఎంటెక్ వాళ్ళే చేపిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అర్థం అవ్వట్లేదేమో. మనము వితౌట్ ఎంటెక్ డైరెక్ట్గా మీరు గేట్ ద్వారా జాయిన్ అవుతారు. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మనము గేట్ ద్వారా జాయిన్ అయ్యి ఈ డీజీఎఫ్ ప్రోగ్రామ్కి 3-4 ఇంక్రిమెంట్స్ వస్తాయి. మళ్ళీ వీళ్ళకి ఇంక్రిమెంట్స్ రావు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఇంక్రిమెంట్స్ రావు, డైరెక్ట్గా ఈ పే స్కేల్ ఇస్తారు. వీళ్ళకి డీజీఎఫ్ ప్రోగ్రామ్ అంటే గెటింగ్ 3 to 4 ఇంక్రిమెంట్ డిపెండింగ్ ఆన్ దర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఎంటెక్. 4 month శాలరీ ఓరియంటేషన్ కోర్స్ డీజీఎఫ్. వీళ్ళకి ఎక్కువ శాలరీ ఉంటుంది, కొద్దిగా వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకుని. ఓసీఎస్ 26 ప్రోగ్రామ్, డిఎస్ వాజ్ ఊజ్ పెర్ఫార్మెన్స్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఎట్టో. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ బాంబే అయితే 1,34,000 రూపాయలు ఆఫ్టర్ ద జాయినింగ్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఇక మొత్తం కలిపి మీకు శాలరీ రూపంలో రావటం జరుగుతుంది. ఇక మిగతాది పోతే మనకి ఎల్టీఏ ఇవన్నీ మామూలు ఉంటాయమ్మా. ఎక్కువగా మరి వీడియో కూడా లెంత్ అయిపోతుంది కాబట్టి నేను అంతా చెప్పలేకపోతున్నాను. ఇక సెలక్షన్ ప్రాసెస్ 2 steps ఉంటాయి. ఓసీఎస్ డీజీఎఫ్ సెలక్షన్ 2 steps. స్క్రీనింగ్, షార్ట్ లిస్ట్. అంటే ఒకటి వాళ్ళు ఎగ్జామినేషన్ పెడతారు, రెండోది గేట్ ద్వారా ఒకటి స్క్రీనింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జాము, రెండోది గేట్ ద్వారా ఎగ్జామినేషన్ పెడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ March 2026లో 8 ఇంజనీరింగ్ డిసిప్లిన్ కండక్ట్ చేస్తారు. నీకు గేట్ ఉంటే మీకు గేట్ వాళ్ళకి అవసరం లేదమ్మా, మీకు సిబిటి మోడ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు బార్క్ వాళ్ళు. సపోజ్ గేట్ ఉంది, గేట్ స్కోర్ అంటే మీరే కింగ్. ఇక గేటు ఆన్ ద బేసిస్ ఆఫ్ గేట్ స్కోరు 2025 గేట్ స్కోర్. అప్లికెంట్ హూ మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ మెన్షన్డ్ సెక్షన్ 4 ఈజ్ ఆల్సో విత్ గేట్ యాజ్ ఆ స్క్రీనింగ్ ఆప్షన్. గేటే మీకు వితౌట్ గేట్ 2 విధాలుగా మీరు రాసుకోవచ్చు. ఎవరైనా గేట్ లేకపోతే మీరు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ రాను బాను వీళ్ళకు ఛార్జీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషను సిబిటి బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్కి వెళ్ళిన వాళ్ళకి సెలక్షన్ అంటే ఇక్కడ అన్ని డిసిప్లిన్కి అన్ని ఇంజనీరింగ్ డిసిప్లిన్కి ముంబైలో సెలక్షన్ చేస్తారు. జియాలజీ వాళ్ళకి హైదరాబాద్లో సెలక్షన్ చేస్తారు. వీళ్ళకి వెళ్ళి వచ్చినందుకు AC 3 tail ఛార్జెస్ కూడా. అదేవిధంగా మరి అప్లికెంట్ సెలెక్టెడ్ OCS 22 who obtained admission for application MTech programs ఇన్ ద సెలెక్టెడ్. సపోజు మీరు DGFS ప్రోగ్రామ్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మీరు ఇన్ఫామ్లో ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఎంటెక్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి DGFSకి కన్సిడర్. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటావా, మీరు బీటెక్ ఉండాలమ్మా. బీటెక్ రాసి చదివి ఉండాలి. మెకానికల్, కెమికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, ACE, CS, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్. వీళ్ళకి మినిమం CGPA 6 CGPA ఉండాలి.
6 CGPA ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే గేట్ 24, 25, 26 వాళ్ళు ఎలిజిబుల్. సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే రాయాలి, లేకపోతే సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అయితే ఈ ప్రోగ్రామ్కి జస్ట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ అమ్మ, ఇక్కడ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్. తర్వాత వీళ్ళు ఇంజనీరింగ్, తర్వాత ఫిజిక్స్ స్టూడెంట్స్, ఫిజిక్స్ డిసిప్లిన్ వాళ్ళు కావాలి, కెమిస్ట్రీ వాళ్ళు కావాలి. వీళ్ళందరూ గేట్ ఉండాలి. గేటు విత్ గేట్ ఆర్ వితౌట్ గేట్ ఎనీ ప్రాబ్లం. బయోసైన్స్ డిసిప్లిన్ వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. ఇది స్టూడెంట్స్ మరి ఇంపార్టెంట్ అడ్మిషన్ టు DGFS ఏ విధంగా అప్లికెంట్స్ హ్యావ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ. మీరు DGFSలో అప్లికేషన్ మరి మీరు క్వాలిఫైయింగ్ డిగ్రీ అయితే ఈ యొక్క బ్రాంచెస్లో ఉండాలి. కన్ఫర్మేషన్ ఆఫ్ ది MTech అడ్మిషన్ షుడ్ బీ కన్ఫర్మ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై 2026. ఇక ఏజ్ అంటావా, జనరల్ కేటగిరీ 26 సంవత్సరాలు, OBC 29, SC ST 31 ఇయర్స్ అయితే ఈ విధంగా ఉండాలి. డిపెండెంట్ ఆన్ దోస్ హూ డైడ్ ఇన్ ద రైట్స్ ఆఫ్ 1984, 31 ఇయర్స్. మినిమం ఏజ్ లిమిట్ 18. మినిమం ఏజ్ 18 లోపు 18 పైన ఉండేవాళ్ళు. ఇక అప్లికేషన్ ఫీజు అయితే 500 రూపాయలు కట్టాలమ్మా. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు అయితే 500 రూపీస్ అయితే పే చేయాలి స్టూడెంట్. సెక్షన్ ఏంటంటే హౌ టు అప్లై. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. అప్లికెంట్స్ కెన్ అప్లై ఓన్లీ వన్ అప్లికేషన్, OCS స్క్రీనింగ్ డిసిప్లిన్స్ వితౌట్ గేట్ ఉంటే మీరు ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం లేదు, గేటే సరిపోతుంది, అన్నిటికీ ఇబ్బంది లేదు. bark.exam.in.inలో మీరు రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి. రిజిస్ట్రేషన్ కూడా సపరేట్ వీడియో చేస్తాము, డోంట్ వరీ, మనకి ఇంకా టైం ఉంది కాబట్టి జస్ట్ నేను నోటిఫికేషన్ మాత్రము చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇచ్చారు కదా, ప్రిలిమినరీ స్టేజీ ఇది వెరిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ ఈమెయిల్, అప్లికేషన్ లాగిన్, అప్లికేషన్ హోమ్, బేసిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, దెన్ రిజిస్టర్. ఇది మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నేను దీనిలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇది బ్రోచర్ మొత్తం పెట్టేస్తాను, మీరు అవసరమైతే చదువుకోండి, మీరు నీట్గా చదువుకొని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లెంతీ అయిపోయింది కదా. బేసిక్, ప్రిలిమినరీ స్టేజ్ ఇవన్నీ కూడా ఉండేస్తాయి, మీరు బ్రీఫ్గా చదువుకోండి. ఎగ్జాము, క్వాలిఫైయింగ్ డిగ్రీ, ఇవన్నీ OCS స్క్రీనింగ్ కోసం ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మొత్తం చదివితే ఇవన్నీ ఇన్స్ట్రుమెంటేషన్, డిసిప్లిన్, గేట్ స్కోర్ కూడా సరిపోతుంది. మీరు ఇంపార్టెంట్ డేట్స్ పబ్లిషింగ్ 22వ తారీఖుని మనకు ఆల్రెడీ పబ్లిష్ అయింది. కమెన్స్ ఆన్లైన్ అప్లికేషను మనకి 22 డిసెంబర్, ఇక్కడ 25 ఉండాలి. సారీ, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 22 డిసెంబర్ 2025 అని ఉంటుంది. లాస్ట్ డేట్ మనకి 21 జనవరి 2026 అయితే ఉంది. కరెక్షన్ ఆఫ్ విండో అవర్ ఆన్లైన్ అప్లికేషను 14వ తారీఖు మరి ఇది జరుగుతుంది. అలొకేషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జాము వెన్యూ ఫర్ క్యాండిడేట్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆన్లైన్ ఎగ్జాము 15th February 20th February రాయాలి. డౌన్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డు 25th 26. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకి 14-15 March 2026 అయితే జరిగిద్దాము. అప్పటికి గేట్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఎవరైనా గేట్ కూడా రాసేవాళ్ళు నా సజెషన్ ఏంటంటే 2026 గేట్ రాసేవాళ్ళు కూడా ఇది అప్లై చేయండి. గేట్ 2020 ఒకవేళ గేట్లో మీకు స్కోర్ వచ్చిద్దో రాదో తెలియదు కదా, ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా రాయండి. డిస్ప్లే ఆఫ్ ఇది మనకి అప్లోడ్ ఆఫ్, ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లోడ్ ఆఫ్ గేట్ 2026 ఫర్ క్యాండిడేట్ అప్లైడ్ ఆన్ ద బేస్ ఆఫ్ గేట్ స్కోర్ 26th March నుంచి 2వ తారీఖు 2nd April లోపు మరి మీరు అప్లోడ్ చేయాలి స్కోర్ కార్డు కూడా వాళ్ళకి. ఈ విధమైన డేటు సెలెక్షన్ ఆఫ్ OCS ఇక్కడ చూడండి. లాస్ట్ డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ ఫైనల్లీ సెలెక్టెడ్ OCS 2026 ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ లాస్ట్ వీక్. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సెలెక్టెడ్ OCS 2026 అప్లికేషన్, డిజైర్స్ ఆఫ్ DGFS టు గివ్ డీటెయిల్స్ ఆఫ్ MTech అడ్మిషన్ ఇన్ సెలెక్టెడ్ DGFS ఇన్స్టిట్యూట్. ఇది స్టూడెంట్స్ కమెన్స్మెంట్ ఆఫ్ OCS 31st July 2026 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ మరి 500 రూపీస్ కట్టి రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. ఇది ఎగ్జామినేషన్ సెంటర్ అగర్తాల, ఇవన్నీ కూడా మనకు అవన్నీ ఎందుకు కానీ బెంగళూరులో ఉంటుంది సెంటరు. తర్వాత దుర్గాపూరు, హైదరాబాద్లో మనకు సెంటర్ ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. హైదరాబాద్ స్టూడెంట్స్, తిరుపతిలో సెంటర్ ఉంది, విజయవాడలో సెంటర్ ఉంది, విశాఖపట్నంలో సెంటర్ ఉంది. ఎటువంటి తిరుపతి, విశాఖపట్నం మరి ఈ విధమైన సెంటర్ ఉంది, ఇబ్బంది ఏమీ లేదు, ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మనకి హైదరాబాద్లో సెంటర్ ఉంది. ఏపీలో తిరుపతి,
విశాఖపట్నం, విజయవాడ 2 సెంటర్లు ఉండే. హైదరాబాద్ అయితే హైదరాబాదు ఒకటే సెంటర్ ఇవ్వటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా గేటుతో గేటు లేకుండా ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. బై. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.